హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. జక్కన్న సినిమా చేస్తున్నాడు. అది ఎన్ని రోజులు లాగుతాడో అనుకున్నాం. యాక్చువల్గా 2029 రిలీజ్ అని చెప్పాడు. 2029 అంటే అది రిలీజ్ సరికి 2030 కూడా కావచ్చు, మనకు తెలియదు. టైం టేకింగ్, యాక్చువల్గా జక్కన్న సినిమా చేస్తే టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చాలా చాలా లాంగ్ టైం తీసుకుంటాడు, లాంగ్ పీరియడ్ తీసుకుంటాడు ఒక సినిమా తీయడానికి. అలాంటిది ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా రోజులు తీసుకున్నాడు, చాలా బాగా టైం తీసుకొని ఈ సినిమా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాడు. సడన్ గా డేట్ రిలీజ్ చేశారు, అది షాక్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ వారణాసి సినిమా ఏదైతే ఉందో ఆ గ్లిమ్స్ కూడా సడన్ గా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ గ్లిమ్స్ వదలడము అంత ఫాస్ట్ గా వదిలారు, అంత టైం తీసుకొని అంటే జక్కన్ కూడా అనుకుంటారు ఒక పాయింట్ లో. ప్రతి సినిమా నేను ఇట్లా 4-5 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకుంటే హీరోకి డేట్స్ ఇబ్బంది అవుతుంది, హీరో నెక్స్ట్ సినిమాలు చేసుకోలేరు, వాళ్ళ ఏజ్ అదే ఆ సినిమాలో మార్పులే సరిపోతాయి. అంటే హీరో 3 ఏళ్ళు ట్రావెల్ చేస్తే ఆ ఫస్ట్ నుంచి ఆ 3 ఇయర్స్ కంటిన్యూ అయిపోయేంత వరకు కూడా హీరో తీసుకునే ఉంటారు కదా, మెయింటెనెన్స్ చేయొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఆ సినిమా తర్వాత హీరో చేయడానికి మళ్ళీ టైం పడుతుంది, సినిమాకి గ్యాప్ పెరుగుతుంది, ఇంకో సినిమా చేయాలంటే ఇంకా టైం పడుతుంది. ఎక్కడన్నా ఇలా తీసుకున్నా కూడా ఎక్కువ సినిమాలు కూడా తీయడానికి అవకాశం ఎక్కువ ఉండదు అనమాట. 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ కాబట్టి జక్కన్న ఏ సినిమా చేసినా, ఎక్కువ రోజులు చేసినా కూడా దానికి వర్త్ వాచ్ ఉంటుంది. ప్రొడ్యూసర్లు కావచ్చు, వాళ్ళకు ఎంత పెడితే అంతకు డబల్ త్రిబుల్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో జక్కన్ మీద నమ్మకం అలాంటిది, ఆయన సెట్ చేసిన స్టాండర్డ్స్ అలాంటిది, ఆయన చేసుకున్న ఇండస్ట్రీలో ఆయన ప్రయాణం అలాంటిది అనమాట. సో తెలుగు ఇండస్ట్రీ రేంజ్నే పెంచిన ఒక డైరెక్టర్ అని చెప్పాలి. ఇంకా అంతే, ఇంకా ఒకటే మాటలో తెలుగు ఇండస్ట్రీ రేంజ్ మారిపోయిందంటే జక్కన్న కారణం మెయిన్గా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మిగతా అంతకుముందు వేరే తెలుగు ఇండస్ట్రీ తర్వాత, జక్కన్న తీసిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీ వేరే, అంతకు ముందు తెలుగు ఇండస్ట్రీ వేరే అనమాట. మెయిన్గా చూసుకుంటే రిలీజ్ డేట్ అయితే ఇచ్చేసారు వారణాసికి. మహేష్ బాబుతో ఇంత తొందరగా వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా డేట్ ఇవ్వడంతో షాక్ అనమాట. April 7th 2027 సమ్మర్కి టార్గెట్ చేసి సినిమా డేట్ అయితే ఇచ్చేసారు వారణాసి. ఇది చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది, జరుగుతుంది. యాక్చువల్గా చాలా ఫాస్ట్గా జరిగాయి షూటింగ్, ఎప్పుడు జరిగిందో తెలియదు. అక్కడ మహేష్ బాబు కనబడతారు, బయట తిరిగి ఎక్కడ ఎయిర్పోర్ట్లో కనబడతారు, తర్వాత చూస్తే మళ్ళీ షూటింగ్ జరుగుతుందంటారు. ఎక్కడ తిరుగుతున్నాడో, ఎక్కడ షూటింగ్ చేస్తున్నారో, ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఒక్క ఇంచు కూడా బయటికి ఏది కూడా న్యూస్ రాలేదన్నమాట. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేస్తున్నారు అనమాట. దీనికి బిఫోర్ స్పిరిట్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, అది కూడా March 5th 2027. 2027లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. స్పిరిట్ కావచ్చు, వారణాసి కావచ్చు, ఎన్టీఆర్ది ఉంది, ప్రశాంత్ నీల్ది దేవరా అంటున్నారు. ఇంకా సినిమాలు ఉన్నాయి పెద్దవి, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి చాలా చాలా గ్రాండ్గా. 2027 మాత్రం పెద్ద సినిమాలతో మొత్తం మోగిపోయేలా ఉంది. సమ్మర్ అయితే మాత్రం చాలా చాలా పకడ్బందీగా పనిచేస్తున్నారు, పెద్ద సినిమాలన్నీ రిలీజ్ చేయాలని చెప్పేసి. ఈ ఇయర్ మాత్రం పెద్దగా లేవు సినిమాలు సమ్మర్కి, బట్ సినిమాలు అయితే రిలీజ్ అయ్యి చాలా ఉన్నాయి. ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన కూడా నెక్స్ట్ ఇయర్కి చాలా చాలా పోస్ట్పోన్ అయిపోయినాయి. మేబీ చూడాలి అది. ఇంకా అనౌన్స్మెంట్లు అనేవి ఏమి రాలేదు, సమ్మర్కి ఏం జరుగుతుంది, ఏం రిలీజ్ అవుతుంది అన్నది. విశ్వంబర్ అయితే వస్తుంది, ఇంకా ఏవి ఉన్నాయనేది అఫిషియల్గా అయితే ఇంకా మనకు అప్డేట్ ఏం లేవు. పెద్ద సినిమాలు జరగలేదు కదా, ముందు జరగాల్సినవి జరగలేదు, చాలా చాలా లేట్ అయిపోయినాయి. ఈ సమ్మర్ రిలీజ్ అవ్వాల్సినవి చాలా వరకు ఆగిపోయినాయి, ఇక్కడే నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అయిపోయినాయి. ఇలా అవ్వడం వల్ల ఈ ఇయర్ వరకు జరగాల్సినవి నెక్స్ట్ ఇయర్కి అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎక్కువ బర్డెన్ ఉంది సినిమాలకు. నెక్స్ట్ ఇయర్ ఎక్కువ కాంపిటీషన్ ఉంది పెద్ద సినిమాలన్నిటికి కూడా. చిన్నవి మామూలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పెద్ద సినిమాలు వచ్చినప్పుడే సినిమా పండగ చేసుకుంటారు అందరూ, ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో పెద్ద సినిమా వచ్చి సక్సెస్ అయినప్పుడే అది కొంచెం సినిమాలకు పండగ, ఫ్యామిలీస్కి పండగ, ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ విధంగా చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఈ వారణాసి కావచ్చు, అలాగే స్పిరిట్ కావచ్చు, తర్వాత దేవర కావచ్చు, లేకపోతే ప్రశాంత్ నీల్ డ్రాగన్ కావచ్చు, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా నెక్స్ట్ ఇయర్ సినిమాలకు వచ్చే కాంపిటీషన్, హీరోల మధ్య ఉండే కాంపిటీషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. అలాగే AA22 అదే అల్లు అర్జున్ది అట్లీది కలిసి వాళ్ళిద్దరు చేస్తున్న సినిమా కూడా అప్డేట్ ఇంకా లేదు, ఎప్పుడు రిలీజ్ అన్నది వాళ్ళు ఇవ్వలేదు. మేబీ అది నెక్స్ట్ ఇయరా లేకపోతే ఈ ఇయరా కూడా పెద్దగా క్లారిటీ లేదు, చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. దాని గురించి ఒక అఫిషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇదన్నమాట మ్యాటరు. మీరేమంటారు? ఈ వారణాసి అప్డేట్ సడన్ గా డేట్ ఇచ్చారని చెప్పి మనకి ఏమన్నా అదే మీకు అనిపించుంటాయి కదా, నాకైతే షాక్ అయ్యాను ఖచ్చితంగా. ఇంత తొందరగా వస్తాయని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాలి, 2027కి అయితే వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. మీకేమనిపించింది? షాక్ అయ్యారా మీరు కూడా అలాగనే, లేకపోతే మామూలుగా నిజమే అనుకున్నా ఎక్స్పెక్ట్ చేసామని అనిపించిందా? కింద కామెంట్లో చెప్పేసేయండి. జక్కన్న ఎంత తొందరగా రిలీజ్ చేయడం నిజంగా ఒక షాకింగ్ పాయింట్ అని నేనైతే పక్కా చెప్తాను అనమాట. సో అది మ్యాటర్. సో మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా కామెంట్ కూడా చేయండి. లవ్ యూ.